విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి భార్గవి. హాయ్ అఖిల, రా కూర్చో. కొలంబస్ అమెరికాని వెతికి పట్టుకున్నట్టు మొత్తానికి నేను ఇక్కడున్నానని తెలుసుకుని వచ్చావన్నమాట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చెప్పు, ఏమిటి విశేషాలు? ఎలాగైతేనే చివరికి నువ్వు కోరుకున్న కోవెలకి తిరిగి వచ్చేసావు. అంచేత విశేషాలు నువ్వే చెప్పాలి. నిజంగానే కోవిల్లో కొలువు తీరిన అమ్మవారిలా ఉంది నా పరిస్థితి. ఇక్కడ అందరూ నన్ను దేవతలాగా చూసుకుంటారు. నాకే పని చెప్పరు, నన్నే పని చేయనివ్వరు. పువ్వులు కొయ్యడం, ఫ్లవర్ వాజుల్లో సర్దడం, ఇలాంటి బరువైన పనులు మాత్రం అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఇంకే అదృష్టవంతురాలివి. చెప్పు, ఇంకేంటి సంగతులు? ఎక్కడెక్కడ తిరిగారు? ఏమేం చూశారు? ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, కొత్తగా చూడడానికి ఏముంటాయి? సెలవు కూడా అయిపోవచ్చింది. తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాం. ఇక తీరిక దొరకదని నిన్ను చూడడానికి వచ్చాను. ఫోన్లే, మంచి పని చేశావు. రెండత్తయ్య, మా ఫ్రెండ్ అఖిల. అమెరికాలో ఉన్నంతకాలం నేను ఎక్కువగా వీళ్ళింట్లోనే గడిపేదాన్ని. మా అత్తయ్య లక్ష్మీదేవి గారు. నమస్తే. నమస్తే అమ్మా. నా చెల్లెలు భార్గవి. హలో. హాయ్. చూసావా, ఎవరైనా వచ్చినట్టు మాటలు వినపడితే మా ఇంట్లో మర్యాదలు మొదలైపోతాయి. అది ఈ ఇంటి స్పెషాలిటీ. అప్పుడే నీకు కాఫీ రెడీ. భార్గవి, ఇంతకీ నువ్వు అమెరికా ఎప్పుడు వస్తున్నావు? నేను అమెరికాకా? దేనికి? అదేంటి భార్గవి ఎలా అంటావు? కిందటిసారి నేను వచ్చినప్పుడు మళ్ళీ చదవాలని ఉందని, అమెరికా వచ్చి అక్కడ యూనివర్సిటీలో చదువుతానని, సీటు కోసం ట్రై చేయమని ఎంతలా చెప్పావు. ఇంతకీ ఇప్పుడు ట్రై చేయమంటావు వద్దా? వద్దులే, నేను మా ఫ్యామిలీ యూనివర్సిటీలో చేరిపోయాను. అదేంటి భార్గవి? అవునఖిల, యూనివర్సిటీలు డిగ్రీలు ఇస్తాయి కానీ ఇన్నాళ్ళు నేను పోగొట్టుకున్న ప్రేమనివ్వలేవు. అవి నాకు ఈ యూనివర్సిటీలో పుష్కలంగా దొరుకుతున్నాయి. నన్ను కూతుర్లా చూసుకునే అత్తయ్య గారు, సొంత అక్కలా చూసుకునే భార్గవి, ఈ అభిమానాలు ఆప్యాయతలు వదిలిపెట్టి నాకెక్కడికి రావాలనిపించడం లేదు. అందుకే అమెరికా వచ్చే ఆలోచన డ్రాప్ చేసుకున్నాను. వెరీ గుడ్ భార్గవి. అమెరికాలో ఉన్నంతకాలం మీ వాళ్ళ గురించి నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. మళ్ళీ నీ ఇంటికి నువ్వు తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ క్రెడిట్ నాది కాదు అఖిల. యాక్సిడెంట్లో అందరూ నేను చనిపోయాను అనుకున్నారు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో దీపక్ భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. అంచేత నా స్థానం నాకు లేదని, నేనిక్కడే ఉంటే వాళ్ళ ఆనందానికి అడ్డుగోడలా నిలుస్తానని మళ్ళీ అమెరికా వచ్చేయాలనుకున్నాను. కానీ భార్గవి పరిస్థితులను అర్థం చేసుకుని సొంత చెల్లెల్లా నాకు స్వాగతం చెప్పి నన్ను ఇంట్లోకి మళ్ళీ నా స్థానంలోకి తీసుకువచ్చింది. జీవితంలో ఇంతవరకు పొందలేని అనురాగాన్ని, ఆప్యాయతని ఇన్నాళ్లకు పొందగలుగుతున్నాను. ఇంత మంచి మనుషులను వదిలిపెట్టి నాకెక్కడికి రావాలనిపించడం లేదు. రియల్లీ యువర్ లక్కీ భార్గవి. ఆల్ ది బెస్ట్. మరి నేను వెళ్ళొస్తాను. వస్తానండి. వస్తాను. పద. దీపక్, వినోద్, సంధ్య, భోజనానికి రండి. చాలా వెరైటీస్ చేసినట్టున్నారే, ఇవన్నీ తినగలమా? నాకైతే వీటి వాసన చూసే కడుపు నిండిపోయింది. అయితే వాష్ బేసిన్ అక్కడుంది, వెళ్ళి చేయి కడుక్కో. ఏంటి జోకా?
నువ్వు వంట చేస్తుంటే ఆ పని చేసేవాడిని. పెళ్ళైన కొత్తలో నేను పెట్టిన ఫుడ్ తినే ఇలా తయారయ్యావు, అది మర్చిపోకు. అప్పుడేదో తెలియక రిస్క్ చేశాను. ఇక మీదట పొరపాటును కూడా చేయను. ఇప్పుడు నాకు 2 అమ్మలున్నారు. 4 చేతులతో 40 రకాలు వండి పెడతారు. హ్యాపీగా తింటాను, ఆరోగ్యంగా ఉంటాను. ఆహా, ఇటు చూస్తే బిర్యానీ, అటు చూస్తే బాసుంది. ఈ గిన్నెలో గుత్తి వంకాయ, ఆ గిన్నెలో గోంగూర. ఏది ముందు తినాలన్నదే ప్రాబ్లం. మరి అదే మేనర్స్ లేకపోవడం అంటే. ఏమైందో అనుమానులు. ఏమైందా? పాపం వాళ్ళిద్దరూ కష్టపడి వండారు, గిన్నెల్లో సర్దారు, టేబుల్ మీద పెట్టారు. ఇంత శ్రమపడిన వాళ్ళని మనతో పాటు భోజనాన్ని కూర్చోమని చెప్పకపోవడం ఏ నాగరికతకి చిహ్నం, ఏ విష సంస్కృతికి ప్రతిబింబం? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల్లాగా కమ్మగా వండి పెట్టిన వాళ్ళు అలా అనామకులుగా మిగిలిపోవాల్సిందేనా? ఇదేనా సభ్యత? ఇదేనా సంస్కారం? అవే నీకుంటే ముందు వాళ్ళను కూడా మనతో పాటు కూర్చోమని చెప్పు. వినోద్ చెప్పింది 100% కరెక్ట్. భార్గవి, భార్గవి, మీరు వచ్చి కూర్చోండమ్మా. నువ్వు వెళ్ళి కూర్చో, నేను వడ్డిస్తాను. నువ్వే వెళ్ళి కూర్చో, నేను వడ్డిస్తాను. నేను వడ్డిస్తానని చెప్తున్నానుగా, కూర్చో భార్గవి. అదే మాట నేను అంటున్నానుగా, నువ్వు కూర్చో భార్గవి. పెద్దదాన్ని, నా మాట వినాలి. చిన్నదాన్ని, నువ్వు నా మాట మన్నించాలి. భార్గవి ప్లీజ్, నా మాట వినమ్మా. నేను చెప్పినట్టు నువ్వు కూర్చుంటే తప్పకుండా వింటాను. అమ్మలు, మా కడుపులో మిసైల్స్ పరిగెడుతున్నాయి. మీరు తొందరగా కూర్చుంటారా, మమ్మల్ని మొదలెట్టేమంటారా? చూడండమ్మా, నేను ఆయమ్మ ఉన్నాం కదా, కావాలంటే మేము వడ్డిస్తాం, మీరొచ్చి కూర్చోండి. నీకెందుకు లక్ష్మి శ్రమ? వడ్డించడానికి నేనున్నానుగా, నువ్వు ఉండు, నేను వడ్డిస్తాను. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా, పద. అమ్మయ్య, కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్ అయినంత హ్యాపీగా ఉంది. చాలా అందంగా ఉన్నావు భార్గవి. నీకన్నానా? అవును, ఇంత అందంగా ఉన్నావు కాబట్టి ఆయన మనసు దోచుకున్నావు. ఎంత దోచుకున్నా అందులో సగం ఎప్పుడు నీదేగా. అందుకు బాధపడుతున్నావా? లేదు, ఆ సగమైనా దక్కినందుకు సంతోషిస్తున్నాను. స్వచ్ఛమైన నీ మనసు చూసి ఈ మల్లెలు కూడా సిగ్గుపడుతున్నాయి. ఈ మల్లెలు తురుముకుంటే నీలో కూడా సిగ్గులు మొగ్గలవుతాయి. కూర్చో. భార్గవి, నాకెందుకు? అది చెప్పాల్సింది నేను కాదు. భార్గవి, నేను చెప్పేది విను. ఆ విషయాలన్నీ రేపు ఉదయం మాట్లాడుకుందాం. గుడ్ నైట్, శుభరాత్రి. భార్గవి, నీ ప్రేమకు దూరమై ఇన్నాళ్ళు నేను పడ్డ బాధని ఆవేదనని మనసు విప్పి నీతో చెప్పుకోవాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వు విడాకులిచ్చి వెళ్ళిపోతే నరకం అనుభవించాను. మానసికంగా నలిగిపోయాను. ఎందుకలా జరిగింది అని మదనపడుతున్న సమయంలో మీ ప్రేమ కోసం తిరిగి వచ్చేస్తున్నాను అని నువ్వు రాసిన ఉత్తరం కొండగాలిలా గుండెని ఓదార్చింది. ప్రేమ, అభిమానం రంగరించి రాసిన ఆ అక్షరాలు పన్నీటి జల్లులు కురిపించాయి. చెదిరిన స్వప్నం, స్థిరంగా నిలిచిన అనుభూతి, చేజారిన స్వర్గం, చేతికందిన ఆనందం. ఆ ఆనందం పూర్తిగా అనుభవించకుండానే నువ్వు యాక్సిడెంట్లో చనిపోయావన్న వార్త గుండెని కుదిపేసింది. ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాను. అందరి మధ్య తిరుగుతున్నా ఏదో తెలియని ఒంటరితనం.
బయటికి నవ్వుతున్నా లోపల తొంగి చూస్తున్న విషాదం. ఎన్నో రాత్రులు నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏడుస్తూ గడిపాను. భార్గవి, తరువాత నీ జీవితం నాశనం కావడానికి నేనే కారణమని మీ అమ్మ రోజు నా మీద పగ తీర్చుకోవడానికి భార్గవిని నా జీవితంలోకి ప్రవేశపెట్టింది. భార్గవి, ఆ పేరే నీ జ్ఞాపకాలను తిరగతోడి భార్గవి నాకు దగ్గర అయ్యేలా చేసింది. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న రోజీ భార్గవిని నేను హత్య చేశానని అందరినీ నమ్మించి నాకు ఉరిశిక్ష పడేలా చేసింది. చిత్రం ఏమిటంటే, రోజీ పగ తీర్చుకోవడానికి వచ్చిన భార్గవి నా మీద ప్రేమ పెంచుకుంది. అందుకు ప్రాణాలకు కూడా తెగించి నన్ను ఆ ఉరిశిక్ష నుంచి తప్పించి నాకు మరో జన్మనిచ్చింది. అందుకు ఫలితంగా చెడిపోయిందనే ముద్ర మాత్రం మిగుల్చుకుంది. రోజీ చేసిన పనికి భార్గవి బతుకు బలైపోకుండా ఉండడానికి, భార్గవికి కొత్త జీవితం ఇవ్వడానికి భార్గవిని నేను పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు ఇది నేను నీకు ఇస్తున్న సంజాయిషి కాదు. ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో నీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అందుకే చెప్తున్నాను. భార్గవి, అది అదృష్టమో పూర్వజన్మ సుకృతమో మన ప్రేమ బంధంలోని గొప్పతనమో కానీ ఇన్నాళ్లకు మళ్ళీ నువ్వు ప్రాణాలతో తిరిగొచ్చావు. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను భార్గవి. భార్గవి, ఏమైంది? తలనొప్పిగా ఉందండి. తలనొప్పా? ప్లీజ్. హలో, ఎవరు? నువ్వా? చెప్పు. అలాగా? తర్వాత ఏమైంది? ఐసీ, అంతదాకా వచ్చిందా పరిస్థితి? ఓకే ఓకే, పరిస్థితి నాకు అర్థమైంది. దాని గురించి నువ్వేం వర్రీ అవ్వకు. అందులోంచి నేను ఎలా బయటపడేయాలో నేను అప్పుడే ఆలోచించుంచాను. డోంట్ వరీ. భార్గవి, షూస్ ఎక్కడా? ఈ పనులన్నీ నీకెందుకు భార్గవి? నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. కొన్నాళ్ల పాటు మీ దగ్గర లేకుండా మీకు ఏ సేవలు చేయకుండా దూరంగా ఉండిపోయాను కదండి. సేవలు ఎవరైనా చేస్తారు భార్గవి, కానీ అంతకన్నా విలువైన నీ ప్రేమ అభిమానం నేను మిస్ అయిపోయాను కదా. నా పరిస్థితి కూడా అదే కదండి. ఇప్పటికైనా మీ దగ్గరుండి అన్నీ చూసుకుంటే భారీగా అదో సంతృప్తి. అందుకైనా మీ పనులన్నీ నన్ను చేయనివ్వాలి. అదేం మాట భార్గవి, నీ ఆరోగ్యం అంతగా బాగోలేదని అలా అన్నాను అంతే. ఇప్పుడు నీ హెల్త్ ఓకే కదా? అలా అని అనుకోలేకపోతున్నానండి. అదేంటి భార్గవి, ఏమైంది? యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఏదో టెన్షన్గా ఉంటుంది. ఉండుండి తల పగిలిపోయేలా నొప్పి వస్తుంది. మరి ఆ విషయం నాకు చెప్పలేదే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దాం. అలాగేలేండి, మీకు తీరిక దొరికినప్పుడు ఎప్పుడైనా వెళ్దాం. ఆఫీస్ పనులు హడావిడి ఎప్పుడు ఉండేవే.
నీ ఆరోగ్యం కన్నా అవి నాకు ముఖ్యం కాదు భార్గవి. ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. రెడీగా ఉండు. అలాగేలేండి. మరి నేను వెళ్ళరానా? మంచిదండి. సుధీర్ గారు నమస్కారం సార్. కూర్చోండి. కావేరి ఇంకా రాలేదా? లేదండి, నేను కూడా తను వస్తుందనే చూస్తున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. మీ కాలు ఆపరేషన్ కోసమని ఓ రోజు నెక్లెస్ తీసుకొచ్చి నన్ను 10,000 ఇప్పించమంది. కావేరి మీద ఉన్న నమ్మకంతో తాకట్టు అనవసరమని నేను నా ష్యూరిటీ మీద షాపు నుంచి 10,000 హ్యాండ్ లోన్ ఇప్పించాను. నెల నెలా కొంత అమౌంట్ కట్టేలా సెటిల్ చేశాను. మొదటి నెల అమౌంట్ కూడా కట్టలేదు సరికదా, అసలు షాపుకే రావడం మానేసింది. ఇప్పుడు మా ఓనరు ఆ డబ్బు నన్ను కట్టమంటున్నాడు. మరోసారి ఆ డబ్బు చాలలేదని నెక్లెస్ తాకట్టు పెట్టి డబ్బు ఇప్పించమని బతిమాలితే జాలిపడి నాకు తెలిసిన ఓ మార్వాడి దగ్గర డబ్బు ఇప్పించాను. తీసుకున్న దగ్గర నుంచి ఆ డబ్బుకి వడ్డీయే కట్టలేదు. ఆ డబ్బు నేనేదో బాకీ అన్నట్టు ఆ మార్వాడి మా షాపుకి మనిషిని పంపిస్తున్నాడు. పుణ్యానికి పోతే పాపం ఎదురైందని అటు మా ఓనర్కి ఇటు మార్వాడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మధ్యలో నేను మాటలు పడాల్సి వస్తోంది. మంచి అమ్మాయి భర్త కోసం బాధలు పడుతోంది కదా అని జాలిపడి డబ్బు ఇప్పించాను. అంతగా నమ్మి అవసరానికి సహాయం చేస్తే చివరికి ఇలా చేసింది. డబ్బు ఇవ్వకపోయినా కనీసం షాపుకి వస్తుంటే ఏదోలో వాళ్ళకి సర్ది చెప్పేవాడిని. అసలు మనిషే కనపడడం లేదంటే ఏమనుకోవాలి? జరిగిన దానికి మా ఓనర్ నన్ను కూడా అనుమానిస్తున్నాడు. నన్నేం చేయమంటారో చెప్పండి. ఈ విషయం మీకు చెప్పి కావేరి సంగతి ఏమన్నా తెలిసిందేమోనని కనుక్కోవడానికి వచ్చాను. కావేరి సంగతి నాకు బాగా తెలుసు సార్. తను ఎవరిని మోసం చేసే మనిషి కాదు, చాలా మంచిది. ఇంతవరకు నేను అలా అనుకునే దెబ్బతిన్నాను. కానీ ఇప్పుడు నా పీకల మీదకి వచ్చింది. మరో వారం రోజులు చూసి కావేరి రాకపోతే ఆ 10,000 నెలకింతని నా జీతంలోంచి కట్ చేస్తానంటున్నాడు మా ఓనరు. ఇది పరిస్థితి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. ఆ విషయం మావాడిని అడుగుతారేంటి? డబ్బిచ్చింది మీరు, తీసుకుంది కావేరి. మధ్యలో మావాడికి ఏంటి సంబంధం? అదేంటమ్మా అలా అంటారు? కావేరి ఎవరో బయటమ్మాయి కాదుగా, మీ అబ్బాయి భార్య. ఆ డబ్బు తీసుకున్నది కూడా ఇతని కాలాపరేషన్ కోసమేగా. అదో తిరిగిపోతూ దాన్ని పట్టుకొని మావాడి భార్య అంటారేంటి? అది నిజంగా వీడి భార్య అయితే మంచాన పడున్న మొగుడిని వదిలేసి దేశాలమ్మటి తిరగదు. అందరి ముందు మొగుడు కోసమే కష్టపడుతున్నట్టు, అందుకోసమే సంపాదిస్తున్నట్టు, మొగుడు లేకపోతే బతకలేనట్టు పతివ్రత వేషాలు వేయడం, బయటకు వెళ్ళిన తర్వాత అడ్డమైన తిరుగులు తిరగడం దానికి మొదటి నుంచి అలవాటే. అమ్మా, నేను ఇంత మాట్లాడతాను కానీ ముందు లోపలికి వెళ్ళు. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజంగా నీకు నోరే ఉంటే అది ఇలాంటి పనికి మాలిన పనులు చేసి మనకి తలవంపులు తెచ్చేది కాదు. నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో.